సెప్టెంబర్ 19వ తేదీ నుండి మన టీమిండియాకు టెస్ట్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. మన వాళ్ళు ముందు హోమ్ సాయిల్ మీద 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా టీంతో మరో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నారు. సో ఈ 10 టెస్ట్ మ్యాచ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే జరగబోతున్నాయి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఉంటుంది అండ్ దాని వెంటనే WTC ఫైనల్ ఉండబోతుంది. విచ్ మీన్స్ 2025 WTC ఫైనల్కి ముందు మన వాళ్ళు ఆడబోయే టెస్ట్ మ్యాచ్లు ఈ 10 మాత్రమే. సో ఇప్పుడు 10 టెస్టుల యొక్క రిజల్ట్ను బేస్ చేసుకుని మన వాళ్ళు వరుసగా 3వ ఫైనల్కి వెళ్తారా లేదనేది డిసైడ్ కాబోతుంది. మెయిన్లీ ప్రజెంట్ WTC పాయింట్స్ టేబుల్ చూసుకుంటే మన టీమిండియానే టాప్లో ఉంది. బట్ మన వాళ్ళు రాబోయే 10 టెస్ట్ మ్యాచ్ల్లో ఎన్ని గెలిస్తే క్వాలిఫై అవుతారు, అలాగే మన ఒపోనెంట్గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది. ఐ మీన్ 3వ కనుక మన వాళ్ళు ఫైనల్కి వెళ్తే మనకు ఒపోనెంట్కి ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో ఒక టీమిండియా WTC ఫైనల్ ఛాన్సెస్ మాత్రమే కాదు, మిగతా టీమ్స్ యొక్క ఛాన్సెస్ కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ WTC పాయింట్స్ టేబుల్ చూసుకుంటే మన టీమిండియా టాప్లో ఉంది. మన వాళ్ళ PCT 68.52. ఇక సెకండ్ స్పాట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా టీం ఉంది అండ్ వాళ్ళ PCT రేషియో చూసుకుంటే 62.50గా ఉంది. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 60 కంటే ఎక్కువ PCT ఉంది రెండు టీమ్స్కు మాత్రమే. అండ్ మనందరికీ తెలిసిందే ఈ WTC సైకిల్లో సెమీఫైనల్స్ లాంటివి ఉండవు, డైరెక్ట్గా ఫైనల్ మ్యాచ్. టాప్ 2 ఎవరు ఉంటారో వాళ్ళే ఫైనల్ మ్యాచ్ ఆడతారు. బట్ ఎనీహౌ ఇప్పుడు రెండు టీంలు టాప్లో ఉన్నప్పటికీ WTC ఫైనల్కి వెళ్ళేందుకు ఇంకా చాలా టీమ్స్కి అవకాశాలు ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు పాయింట్స్ టేబుల్ బాటమ్ నుండి ఏ టీంకి WTC ఫైనల్కి వెళ్ళేందుకు ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే వెస్టిండీస్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు టీంలు పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ 8th పొజిషన్లో ఉంటే వెస్టిండీస్ టీం 9th పొజిషన్లో ఉంది. మరి వీళ్ళకి WTC ఫైనల్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ మ్యాథమెటికల్గా 1% ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం ఈ రెండు టీంలు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. మరి ముఖ్యంగా వెస్టిండీస్ టీంకి చూసుకుంటే వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లు గెలవాలి. అట్ ది సేమ్ టైం మిగతా టీంల యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా రావాలి. ఈవెన్ ఒక పెద్ద అద్భుతమే జరిగినప్పటికీ అద్భుతంలో కేవలం 1% మాత్రమే వెస్టిండీస్ టీంకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా వెస్టిండీస్ టీం ఇంగ్లాండ్ టీం మీద ఎప్పుడైతే తమ టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో వైట్ వాష్గా కోల్పోయారో అప్పుడే వాళ్ళ ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయాయి. ఇక బంగ్లాదేశ్ టీం పరిస్థితి చూసుకున్న సేమ్ టు సేమ్. వాళ్ళకి ఇంకా 8 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ 8 మ్యాచ్లు వాళ్ళకి గెలవాలి. అట్ ది సేమ్ టైం మిగతా టీంల ఫలితాలు కూడా వాళ్ళకి అనుకూలంగా రావాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ పరిస్థితి వెస్టిండీస్ కంటే దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ టీంకు మిగతా 6 మ్యాచ్ల్లో 2 సౌత్ ఆఫ్రికాతో, 2 బంగ్లాదేశ్తో, 2 పాకిస్తాన్తో ఉన్నాయి. బట్ బంగ్లాదేశ్ టీంకి మాత్రం 2 మ్యాచ్లు ఇండియాతో, 2 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి. అలాగే మిగతా 4 మ్యాచ్లు చూసుకున్న 2 వెస్టిండీస్తో, 2 పాకిస్తాన్తో ఆడబోతున్నారు. సో 8 మ్యాచ్లు గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ వీటిలో 4 గెలిచిన ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మీ టెస్ట్ మ్యాచ్లు 6 టెస్ట్ మ్యాచ్లు ఏవేగా ఆడబోతున్నారు అంటే తమ హోమ్ సాయిల్లో ఆడబోయే 2 మ్యాచ్లు మాత్రమే. సో మనమైతే WTC ఫైనల్ రేస్ నుండి వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ ఈ రెండు టీంలను ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్న టీం అయితే సౌత్ ఆఫ్రికా. వీళ్ళు ప్రజెంట్ ఈ సైకిల్లో కేవలం 5 టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడారు అండ్ 5 టెస్ట్ మ్యాచ్లు ఒక్కటే గెలిచారు, 3 ఓడిపోయారు అండ్ PCT రేషియో 26.67గా ఉంది. సో ఇంకా ఈ సైకిల్లో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే 8 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ 8 మ్యాచ్ల్లో వాళ్ళు 7 మ్యాచ్లు గెలిస్తే కానీ WTC ఫైనల్కి వెళ్ళలేరు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే ప్రజెంట్ WTC ఫైనల్కి వెళ్ళేందుకు కేవలం 25% మాత్రమే ఛాన్స్ ఉంది. మెయిన్లీ వాళ్ళు ఇయర్ స్టార్టింగ్లో న్యూజిలాండ్ టీంకి ఒక చిన్న టీంని పంపి తప్పు చేశారు. ఐ మీన్ జాన్వర్లో SA T20 లీగ్ మోజులో పడి వాళ్ళ మెయిన్ టీంని పంపకుండా ఒక చిన్న టీంని న్యూజిలాండ్కి పంపారు అండ్ అక్కడ వాళ్ళ B టీం న్యూజిలాండ్ మీద 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో వాళ్ళ WTC ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోయాయి. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం కష్టపడితే వాళ్ళకి మిగిలిన 8 టెస్ట్ మ్యాచ్లు గెలిచేయచ్చు. ఎందుకంటే వాళ్ళు 8 మ్యాచ్ల యొక్క స్కెడ్యూల్ చూసుకుంటే 2 వెస్టిండీస్తో, 2 బంగ్లాదేశ్తో, 2 పాకిస్తాన్తో, 2 శ్రీలంకతో ఆడబోతున్నారు. సో ఈ 4 టీంలు కూడా మరీ అంత స్ట్రాంగ్ టీమ్స్ కాదు. ఎస్పెషల్లీ వెస్టిండీస్ మరియు బంగ్లాదేశ్ వీళ్ళకంటే కింద ఉన్నారు. సో సౌత్ ఆఫ్రికా టీం ముందు 4 టెస్ట్ మ్యాచ్లో గెలవగలిగితే ఆ తర్వాత వాళ్ళకి మరో 2 హోమ్ సిరీస్లు ఉండబోతున్నాయి అండ్ వాటిలో 2 మ్యాచ్లు శ్రీలంకతో ఆడితే 2 మ్యాచ్లు పాకిస్తాన్తో ఆడబోతున్నారు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే ఇంకా WTC ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. 7 మ్యాచ్లు గెలిస్తే చాలా వరకు రేసులో ఉంటారు. అదే 8 మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై కూడా అయిపోవచ్చు. ఇక పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉన్న టీం ఇంగ్లాండ్. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ WTC సైకిల్ ఎక్కువ మ్యాచ్లు ఆడిన టీం ఇంగ్లాండ్ టీం. వాళ్ళైతే ఏకంగా 13 మ్యాచ్లు ఆడారు. బట్ వాళ్ళ PCT రేషియో మాత్రం కేవలం 36.54గానే ఉంది. సో ఇంగ్లాండ్ టీం అయితే ఏడాది స్టార్టింగ్లో మన టీమిండియా చేతిలో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో ఓడిపోయింది అండ్ ఈ సిరీస్ ఓటమి వాళ్ళ WTC ఫైనల్ ఛాన్సెస్ను చాలా కొల్లగొట్టింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళ WTC ఫైనల్ క్వాలిఫికేషన్ రేస్లో ముందుండాలంటే వాళ్ళకి మిగిలిన 9 మ్యాచ్లు గెలవాలి. అట్ ది సేమ్ టైం ఇండియా మరియు ఆస్ట్రేలియా ఈ రెండు టీంలు తమకు మిగిలిన చివరి మ్యాచ్లో తక్కువ మ్యాచ్లు గెలవాలి. సో ఇంగ్లాండ్ WTC ఫైనల్ ఛాన్సెస్ అయితే కేవలం 10%గా మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా లక్ కలిసి అద్భుతం జరిగితే తప్ప WTC ఫైనల్కి వెళ్ళలేరు. బట్ ఏమో ఇంగ్లాండ్ టీం ట్రై చేస్తే వాళ్ళకి మిగిలిన 9 మ్యాచ్లు గెలవచ్చు. ఎందుకంటే ఆ టీం హోమ్ కండిషన్స్లో శ్రీలంకతో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నారు అండ్ దెన్ పాకిస్తాన్తో 3 అవే టెస్ట్ మ్యాచ్లు అండ్ న్యూజిలాండ్తో 3 అవే టెస్ట్ మ్యాచ్లు ఉండబోతున్నాయి.
సో 9 మ్యాచ్లు కనుక గెలవగలిగితే ఇంగ్లాండ్ టీం కొంతవరకు రేస్లో ఉంటుంది, బట్ పక్కగా క్వాలిఫై అవుతారని మాత్రం చెప్పలేం. ఇక నెక్స్ట్ పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్న టీం పాకిస్తాన్. సో ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీం ఈ WTC సైకిల్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రం ఆడింది అండ్ 5 2 గెలిచారు, 3 ఓడిపోయారు అండ్ వాళ్ళ PCT రేస్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్కి సిమిలర్గా ఉంది. సో పాకిస్తాన్కి అయితే ఇంకా సైకిల్ ఆడేందుకు మొత్తం 9 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ వాళ్ళు WTC ఫైనల్కి వెళ్ళాలంటే ఈ 9 టెస్ట్ మ్యాచ్లో కనీసం 7 గెలవాలి. అలా కాకుండా వాళ్ళకున్న మ్యాచెస్లో 2 కంటే ఎక్కువ ఓడిపోతే పాకిస్తాన్ టీం WTC ఫైనల్కి వెళ్ళలేదు. సో ప్రజెంట్ అయితే పాకిస్తాన్ టీంకి WTC ఫైనల్కి వెళ్ళేందుకు కేవలం 30% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళ రిమైనింగ్ సిరీస్లో అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళు ఇంగ్లాండ్ టీంతో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికాతో కూడా 2 అవే టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో 2 సిరీస్లు ఆడబోయి 5 మ్యాచ్లు గెలవడం పాకిస్తాన్ టీంకి చాలా కష్టం. బట్ మిగతా 4 టెస్టులో 2 బంగ్లాదేశ్తో 2 వెస్టిండీస్తో ఉన్నాయి. సో వాటిలో మేబీ పాకిస్తాన్ టీం గెలవచ్చు, బట్ ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికాను డిఫీట్ చేయాలంటే కొంతవరకు కష్టమైన పనే. చూడాలి మరి ఈసారైనా పాకిస్తాన్ క్రికెట్ టీం WTC ఫైనల్ అనే కలను నెరవేర్చుకుంటుందో లేదో అనేది. ఇక పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉన్న టీం శ్రీలంక. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ WTC సైకిల్ అతి తక్కువ మ్యాచ్లు ఆడిన టీం శ్రీలంక టీం. వాళ్ళు కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడారు అండ్ 4 2 గెలిచి 2 ఓడిపోయారు. సో శ్రీలంక టీంకి అయితే WTC ఫైనల్కి వెళ్ళేందుకు మ్యాథమెటికల్గా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా మిగిలిన 9 మ్యాచ్లు 6 గెలిచినా సరే WTC ఫైనల్కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం శ్రీలంక టీం 6 మ్యాచ్లు గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే సిరీస్లన్నీ కూడా పెద్ద టీములతోనే. ముందు ఇంగ్లాండ్తో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడతారు, అది కూడా అవే కండిషన్స్లో. అంటే న్యూజిలాండ్తో 2 టెస్టులు, సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టులు, చివరిగా ఆస్ట్రేలియాతో 2 టెస్టులు. సో 4-4 కూడా చాలా పెద్ద టీమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 టీంలు WTC ఫైనల్ రేస్లో బలంగా ఉన్న టీమ్స్. సో 4 టీంలను ఓడించి శ్రీలంక టీం ఫైనల్కి రావాలంటే చాలా కష్టమైన పనే. దీనివల్ల ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ బాగున్నప్పటికీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ మాత్రం కేవలం 15% మాత్రమే ఉన్నాయి. బట్ ఏమో మనందరికీ తెలిసిందే, క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇన్ఫాక్ట్ రీసెంట్గానే వన్డేలో శ్రీలంక టీం మన టీమిండియాకు షాక్ ఇచ్చింది. సో మనమైతే శ్రీలంక టీంను తక్కువ అంచనా వేయడానికి లేదు. చూడాలి మరి వాళ్ళకి మిగిలిన 9 టెస్ట్ మ్యాచ్లు 6 కంటే ఎక్కువ గెలిచి ఏమైనా షాక్ ఇస్తారా లేదా అనేది. ఇక పాయింట్స్ టేబుల్లో టాప్ 3 టీమ్స్ చూసుకుంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరి ఇండియా అండ్ ఈ 3 కూడా ప్రీవియస్గా WTC ఫైనల్ ఆడారు. సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ సైకిల్లో కూడా మరోసారి 3 టీంలకే WTC ఫైనల్కి వెళ్ళేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇండియా మరి ఆస్ట్రేలియా మోస్ట్ లైక్లీ ఫేవరెట్స్గా ఉన్నారు. బట్ న్యూజిలాండ్ విషయానికి వస్తే వాళ్ళకి WTC ఫైనల్కి వెళ్ళడం కొంతవరకు టఫ్గా మారచ్చు. ఎందుకంటే టీంకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ 8 మ్యాచ్లో వాళ్ళు ఫైనల్కి వెళ్ళాలంటే 6 మ్యాచ్లు గెలవాలి. బట్ 8 మ్యాచ్ల్లో వాళ్ళకి 5 అవే మ్యాచెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన టీమిండియాతో ఇండియాలో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నారు. సో 3 టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం కనీసం ఒక్కటైనా గెలవాలి. అండ్ దాని వాళ్ళు శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు, అందులో 2 గెలవాలి అండ్ ఇంగ్లాండ్తో జరగబోయే 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను వైట్ వాష్ చేయాలి. సో ఈ 3 చేయగలిగితేనే న్యూజిలాండ్ టీం WTC ఫైనల్కు క్వాలిఫై కాగలదు. బట్ వాళ్ళకున్న అపోనెంట్ టీమ్స్లో ఇండియా మరి ఇంగ్లాండ్ ఓడించడం చాలా కష్టం. దీనివల్ల వాళ్ళ ఫైనల్ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ కేవలం 40%గా మాత్రమే ఉన్నాయి. సో న్యూజిలాండ్ టీం WTC ఫైనల్కి రీచ్ అవ్వాలంటే ఒక ఇంక్రెడిబుల్ ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే ఆ టీంకి రెండోసారి ఫైనల్కి వెళ్ళాలనే కళ చెదిరిపోవచ్చు. ఇక నెంబర్ 2లో ఉన్న ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే వాళ్ళకి WTC ఫైనల్కి వెళ్ళేందుకు చాలా గొప్ప ఆపర్చునిటీ ఉంది. మెయిన్ ఆస్ట్రేలియా టీంకి తమ స్వదేశంలో ఇండియాతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉంది అండ్ దాన్ని మనమంతా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పిలుచుకుంటాం. సో 5 మ్యాచ్ల సిరీస్ని వాళ్ళు 3-2 తేడాతో గెలుచుకున్నా సరే ఈజీగా WTC ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు BGT తర్వాత శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు అండ్ 2 టెస్ట్ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ఆస్ట్రేలియా టీం ఫేవరెట్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళే గెలవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి ఇంకా 7 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ 7 వాళ్ళు 4 గెలిచినా ఈజీగా WTC ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఆ టీంకి ఫైనల్కు క్వాలిఫై అయ్యేందుకు 70% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియా టీం ఇండియా మీద 5-0 తేడాతో ఓడిపోయినా లేకపోతే 4-1 తేడాతో ఓడిపోయినా ఈ 2 జరిగితేనే వాళ్ళు ఎక్కువగా రిస్క్లో పడతారు. అదర్వైజ్ వాళ్ళు మోస్ట్ లైక్లీ WTC ఫైనల్కి మరోసారి వచ్చేయచ్చు. ఇక నెంబర్ 1 ప్లేస్లో ఉన్న మన టీమిండియా విషయానికి వస్తే WTC ఫైనల్కి వెళ్ళేందుకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ మన టీమిండియా చేతిలో 10 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ ఈ 10 టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు 5 గెలిచినా చాలు ఈజీగా WTC ఫైనల్కి వెళ్ళిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 10 టెస్టులో మన వాళ్ళు 5 టెస్ట్ మ్యాచ్లు హోమ్ కంట్రీలోనే ఆడబోతున్నారు, అది కూడా బంగ్లాదేశ్తో 2 అండ్ న్యూజిలాండ్తో 3. సో మన వాళ్ళు 5 టెస్ట్ మ్యాచ్లు కనుక గెలిస్తే మన PCT ఆల్మోస్ట్ 18 టచ్ అయిపోతుంది. దీని తర్వాత BGTలో ఆస్ట్రేలియా మీద సిరీస్ కోల్పోయినా సరే స్టిల్ మన వాళ్ళు WTC ఫైనల్లో ఉంటారు, అట్లీస్ట్ సెకండ్ స్పాట్ అయినా సరే క్వాలిఫై అవుతారు. బట్ ఎనివే మన టీమిండియా BGTలో మరీ ఘోరంగా ఓడిపోకూడదు. అంటే 5-0 తేడాతో ఓడిపోతే అప్పుడు డేంజర్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ గురించి ముందే చెప్పుకున్నాం, వాళ్ళకి చిన్న టీమ్స్తో మ్యాచ్లు ఉన్నాయి. దీంతో వాళ్ళకి లక్ కలిసి వస్తే మన ఇండియాని వెనకనెట్టి WTC ఫైనల్కి వచ్చేయచ్చు. సో మన వాళ్ళు హోమ్ కంట్రీలో ఆడబోయే 5 టెస్ట్ మ్యాచ్లు గెలవడంతో పాటు ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్లో ఒక్క మ్యాచ్ని డ్రా చేసుకున్నా చాలు డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. బట్ ఎన్నో ఎప్పట్లయినా మన టీమిండియా మరోసారి నెంబర్ 1 స్పాట్లో క్వాలిఫై అయితేనే బాగుంటుంది. అది కూడా మన వాళ్ళు ఆస్ట్రేలియాని 4-1 ఆర్ 5-0 తేడాతో ఓడిస్తే వాళ్ళని ఫైనల్కి రానివ్వకుండా ఆపేయచ్చు.
సో బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్ టీంలో ఎలాంటి రిజల్ట్ వచ్చినా ఆస్ట్రేలియా మీద మాత్రం మన వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా గెలవాలి. అప్పుడు మాత్రమే మనకి WTC గెలవాలనే కళ నెరవేరుతుంది. సో గైస్, ఇయర్ ఎండింగ్లో జరగబోయే BGT ఈసారి WTC ఫైనల్ బెర్త్లు డిసైడ్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. నేనైతే మోస్ట్ లైక్లీ మన టీమిండియా మరి ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్కి వస్తాయనుకుంటున్నా. మరి మీరు ఎన్ని టీంలు ఫైనల్కి వస్తున్నాయనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.